మేనేజర్ మేడం ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ టు అవర్ press and media partners and all the families and friends and our customers who have supported us. సో నేను గీత గారు అనురాధ గారు కవర్ చేస్తారు, నేను ఎక్కువసేపు మాట్లాడను, బట్ క్లుప్తంగా కొన్ని చెప్తాను. సో అబౌట్ ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ నాకు అనురాధ గారితో పరిచయం స్టార్ట్ అయింది త్రూ నాట్స్. అప్పుడు ఉషా గారు యాక్చువల్లీ కనెక్ట్ చేశారు, స్టార్టప్ ట్రావెల్ కంపెనీ అండి, ఏదైనా హెల్ప్ చేయండి అని. రాజ్ గారు, మీరు నాకు 15-20 ఏళ్ళగా తెలుసు. అసలు ఏంటి మీరు అదేంటి అలా చెప్పారు? నేను నా పేరు ఒక్కసారి కూడా చెప్పాలి కదా, మీరు నా దగ్గరికి ఫస్ట్ చెప్పండి. వస్తున్నా. సో అలా పరిచయం అయ్యి ఆపర్చునిటీ ఇవ్వమంటే, ఒక్క నిమిషం ఆగండి, అది కంప్లీట్ చేసేయాలి. ఆపర్చునిటీ ఇవ్వండి అంటే స్టార్ట్ అయింది జర్నీ. అప్పుడు ఏదో ట్రై చేద్దాము, మాకు అబౌట్ 200 టికెట్స్ యూఎస్కి కావాలన్నమాట నాట్స్ ప్రోగ్రామ్కి అని వర్క్ చేస్తే ఆ డెడికేషన్ అది ఇది చూసి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. తర్వాత గీత గారు ఉంటున్నారు అని కూడా తెలిసింది. సో అనురాధ గారు షీ వాంటెడ్ మీ టు జాయిన్ ద కంపెనీ. నాకు ట్రావెల్ ఎప్పుడు పెద్ద ఐడియా లేదు, చేయాలా వద్దా చాలా ఆలోచించాను. ఓన్లీ థింగ్ దట్ బ్రాట్ మీ అదర్ దాన్ గీత గారు ఉంటారు అని కాకుండా, ఎందుకంటే 15 ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆవిడ పట్టుదల, డెడికేషన్, డిటర్మినేషన్, అండ్ షీ వాంటెడ్ టు బీ సంథింగ్ అండ్ ఆల్ షీ సెడ్ వాజ్ జస్ట్ బీ దేర్, గైడర్స్, మీరు ఏం చేయాల్సిన పని లేదు అని. పని ఎక్కువ చేయించుకుంటున్నారు అనుకోండి. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫైనల్లీ ఐ థింక్ 1 year బ్యాక్ ఐ హ్యావ్ జాయిన్డ్ మై సెల్ఫ్. అప్పటి నుంచి ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ స్ట్రాటజీ, ఎలా డిఫరెంట్గా చేయవచ్చు, కస్టమర్ డిలైట్ని ఎలా పెంచవచ్చు. యూఎస్లో ఏంటంటే మొత్తం ఆన్లైన్, ఈ కస్టమర్ ఇంటరాక్షన్ అయ్యి తగ్గిపోయినాయి. ఇక్కడ కూడా అలాగే ఉండదేమో బిజినెస్ అని అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ టచ్, ఆ పర్సనల్ టచ్, అండ్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ హ్యాపీ, ద కస్టమర్స్ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో అలా బిజినెస్ యాక్చువల్లీ ఒక 4-5 times పైన పెరిగింది మాకు 1 yearలో. అంత పెరిగిందండి, యా 4x 5x టైమ్స్ పెరిగింది. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత దెన్ వీ థాట్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు యాక్చువల్లీ బీ అ బిట్ మోర్ ఓపెన్ అబౌట్ అవర్ బిజినెస్ అండ్ ఆల్సో థ్యాంక్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా కిషోర్ కొత్తపల్లి గారు, ఏసీపీ సురేంద్రనాథ్ గారు, వీళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ప్రామినెంట్ పీపుల్, చాలామంది వస్తున్నారు కూడా. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అవి ఏంటి అన్నీ మెల్లిగా అనౌన్స్ చేస్తాం కానీ, బట్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ వెల్, థ్యాంక్ఫుల్లీ, విత్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ విత్ దట్ ఐ విల్ సే థ్యాంక్ యూ అగైన్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ Q&A వీ కెన్ గెట్ స్టార్టెడ్. సో థ్యాంక్ యూ అనురాధ గారు, థ్యాంక్ యూ గీత గారు. యాక్చువల్గా ఎందుకు అలా అన్నానంటే 15 ఏళ్ళగా తెలుసు అని. నాట్స్ పేరు చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాక ఒకరోజు నేను అనురాధ గారు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మనకు ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు మా ఇద్దరికి రాజ్ గారు చాలా కరెక్ట్ పర్సన్ అని అనిపించింది. అందుకని మేము రాజు గారిని సెలెక్ట్ చేసుకున్నాం అనొచ్చు, రాజు గారు కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పచ్చు, అంతే కదా. సో నేనున్నాను అనేసరికి ఇమీడియట్గా రాజు గారు వాజ్ లైక్ వెరీ నైస్. అండ్ నాకంటే ఎక్కువ అనురాధ గారి పట్టుదలకి, హార్డ్ వర్క్కి
మేమిద్దరం ఫిదా అయిపోయి మేము జాయిన్ అయ్యామని చెప్పచ్చు. అది వెల్కమ్ సుమ గారు అండ్ రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్. అలాగే కిషోర్ కొత్తపల్లి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఏసీపీ సురేందర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ క్లయింట్స్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను చెప్పేస్తాను. సో తిను అనురాధ చెట్టి గారండి అండ్ మా రాజ్ అల్లాడా గారు, కొంచెం కెమెరా అటు కూడా పెట్టండి. మా రాజ్ అల్లాడా గారు అండ్ మా అనురాధ చెట్టి గారు. అండ్ అనురాధ చెట్టి గారు ఇస్ అ వెరీ గుడ్ ఆంటర్‌ప్రెన్యూర్ అండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేశాక 2 అవార్డ్స్ వచ్చాయండి. ఒకటి టైమ్స్ అవార్డు, ఇంకోటి ఎకనామిక్ టైమ్స్ అవార్డు. అంత అవార్డు వచ్చేలాగా చక్కటి పర్సనలైజ్డ్ టచ్తో క్లయింట్స్కి టికెట్ బుకింగ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాజల్ ఫ్రీ జర్నీని అందించారు మా అనురాధ గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆర్ఎల్ ట్రావెల్స్. ఇకపోతే మా రాజ్ అల్లాడ గారు బ్యాక్ ఎండ్లో ఉంటూ చాలా అమెరికాలో ఉంటారు. ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. ఆయన చాలా బ్యాక్ ఎండ్లో ఉంటూ స్ట్రీమ్లైన్ చేశారు, ఎవ్రీ ఆస్పెక్ట్ని స్ట్రీమ్లైన్ చేసింది మా రాజ్ అల్లాడా గారు ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కీ పర్సన్ ఆఫ్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పచ్చు. అండ్ ఇకపోతే నేను ఫేస్ ఆఫ్ ఇట్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ డైరెక్టర్ అని చెప్పచ్చు. సునీత గారు వచ్చారు. ఈ సెక్టార్లోకి రావడం నాకు ఇంట్రెస్ట్ కంటే అవకాశం వచ్చిందని చెప్తాం. మనం చిన్నప్పటి నుంచి వచ్చిన అవకాశాలని వినియోగించుకోవడమే కాబట్టి ఇప్పుడు ఇది కూడా అవకాశంలా వచ్చింది. కొంచెం ఆలోచించాను మనకు అవసరం అని ఫస్ట్లో, కానీ తర్వాత నేను అనురాధ గారు మొన్న చూసి ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ అయిపోయాను. బికాజ్ మేము పర్సనల్గా కూడా మా జర్నీ చాలా బాగా సాగుతోంది కాబట్టి ఐ థాట్ అనురాధ గారిని తీసుకుని నేను ఐ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ దిస్ లైన్ ఆల్సో అని అనుకున్నాను. తర్వాత ఎప్పుడైతే రాజ్ అల్లాడ గారు ఎంటర్ అయ్యారో నేను అనురాధ గారు అనుకున్నాను రాజ్ అల్లాడ గారు ఉంటే బాగుంటుంది అని. అండ్ రాజ్ అల్లాడ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దీన్ని దగ్గరుండి బాగా అందరికీ తెలిసేలా చేయాలి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. డెఫినెట్లీ అనురాధ గారి హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ అండ్ కన్విక్షన్, రాజ్ అల్లాడా గారి డిసిప్లిన్, సిన్సియారిటీ అండ్ ఆయన ఇన్పుట్స్ డెఫినెట్లీ మేడ్ ద కంపెనీ, గేవ్ ద కంపెనీ డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. యా. సో మీకు ఇండస్ట్రీకి ఎలా సపోర్ట్? ఇప్పుడు మన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారు వాళ్ళ ఆర్టిస్టులు అందరూ, సాయి కుమార్ గారు వాళ్ళు, అలీ గారు వాళ్ళు, తర్వాత మ్యాక్సిబిషన్, తర్వాత కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళందరూ ఆల్రెడీ. అనురాధ చెట్టి గారు ఒక ఫేమస్ ఎనెస్థెటిస్ట్ డాక్టర్ నవీన్ గారి వైఫ్ అండి. సో నవీన్ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది ఈ ప్రాసెస్లో. అండ్ వాళ్ళ కార్పొరేట్స్, తర్వాత సినిమా వాళ్ళు, కార్పొరేట్స్ త్రూ క్రికెటర్స్కి కూడా బుక్ చేసామన్నమాట. సో ఈ రకంగా సర్వీసెస్ నచ్చి ఇంకా ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారని, సుమ గారని, తర్వాత సునీత గారు, వీళ్ళందరూ కూడా సర్వీసెస్ నచ్చి, నిఖిల్ విజేంద్ర సింహ, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ యూటిలైజింగ్. నేను కూడా దీంట్లో జాయిన్ అవ్వకముందు నేను టికెట్లు కొనుక్కున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచిగా వెళ్ళేసి వచ్చాను అనే ఫీలింగ్ వచ్చి ఇలా అనుకున్న వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ అయింది ఫర్ ద సర్వీసెస్ దే ఆఫర్డ్. యా. ఇంత బిజీ వరల్డ్లో సెలబ్రిటీస్ అందరూ ఎవరైతే ఉన్నారో దే జస్ట్ వాంటెడ్ టు ట్రావెల్ ఫర్ అ షూట్ ఆర్ ఫర్ అ ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్. సో వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దే వాంట్ టు యా. ఇంత బిజీ వరల్డ్లో సెలబ్రిటీస్ కానీ ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ అంటే, ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత దే వాంటెడ్ మెనీ థింగ్స్. సీటింగ్ కావాలి, ఫుడ్ కావాలి. అస్తమానికి వాళ్ళు ఉన్న బిజీ స్కెడ్యూల్లో దే కెనాట్ కాల్ అప్ ఎవ్రీ టైమ్ కస్టమర్ కేర్, ఎయిర్లైన్స్ ఫోన్ చేసేసి కస్టమర్ కేర్కి ఏం చేయాలి ఏంటి అని దే కెనాట్ డూ ఇట్ కాన్స్టెంట్లీ. మా దగ్గర 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. ఎవరినైతే మేము 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తామో వాట్ ఆల్ రిక్వైర్ టిల్ ద ట్రావెల్ ఇస్ డన్.
వీసా అవనివ్వండి, ట్రాన్సిట్ వీసా అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ కూడాను దే నీడ్ ఎక్స్ట్రా బ్యాగేజ్. చాలా బ్యాంక్స్కి మేము టికెట్స్ చేస్తూ ఉంటాము. సో దే ట్రావెల్ విత్ దర్ ఎక్విప్మెంట్స్. సో ఎక్విప్మెంట్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాగేజ్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎంత పడుతుంది, దే బుక్ ఇట్ ఆన్లైన్, ఇట్స్ ఎట్ ఎక్స్ట్రా కాస్ట్. సో మా దగ్గరికి వచ్చి మ్యామ్ ఇంత మాకు లగేజ్ ఎక్స్ట్రా ఉంది 50 kgs అంటే వీ మేక్ ఇట్ వెరీ ఈజ్, లైక్ ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ ట్రావెల్ నీడ్స్ లాగా. ఇన్ కేస్ అండ్ రీస్కెడ్యూల్స్ ఉంటాయి. రీస్కెడ్యూల్స్ అంటే మళ్ళీ ఎయిర్లైన్స్కి కాల్ చేసేసి ఎవ్రీ 10 times కాల్ ఎయిర్లైన్స్ 10 కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడతారు. బట్ ఇక్కడ అలా కాకుండా 1 point of contact ఇచ్చి వాళ్ళతో మేము మాట్లాడిపించి వీ మేక్ షూర్ దట్ దేర్ ట్రావెల్ ఇస్ మేడ్ ఈజ్. అండ్ ఆల్సో సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు దే వుడెంట్ వాంట్ దేర్ ట్రావెల్ ప్లాన్స్ టు బీ నోన్ బై ఫ్యూ పీపుల్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అంటే మరి ఓపెన్గా మాట్లాడుకోవాలనుకోవచ్చు. సో అందుకని వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ అష్యూర్ చేస్తూ అండ్ వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళ మర్యాద వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా చేసినందుకు చాలామంది సెలబ్రిటీస్ దే జస్ట్ లవ్ అండి. దే జస్ట్ లవ్. జస్ట్ ఒక క్యాబ్ కావాలన్నా RL టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తారు. అంత క్యాబ్ నుంచి ఏరోప్లేన్ వరకు అవుట్ ఆఫ్ కంట్రీకి వరకు కూడా చిన్న వాటికి కూడా దే జస్ట్ కాల్ అనురాధ గారు. అంత మంచి సర్వీసెస్ ఇస్తారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది RL సర్వీసెస్? మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? యాక్చువల్గా నేను జాయిన్ బాబోయ్ నేను ఎప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ RL చాలా బాగా చేస్తున్న టైంలోనే నేను జాయిన్ అయ్యానండి. ఇంకా బాగా చేస్తున్న టైంలో రాజ్ గారు జాయిన్ అయ్యి ఇంకా బాగా చేశారు. అంటే ఒక ఫార్మల్ ఇన్ఫార్మల్ అనేది ఉంటుంది కదా అప్రోచ్. మాదంతా ఇన్ఫార్మల్గా నడుస్తున్న టైంలో ఒక ఫార్మల్గా దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసింది మా రాజల్లాడ గారు. సో ఇంకా నెక్స్ట్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అన్నది థాట్ ఉంది. లైక్ దుబాయ్, తర్వాత US, ఇక్కడ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తే టక్కున మన క్లయింట్స్ ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళినా అక్కడ వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. యా, యూఎస్తో పాటు ఇంకే కంట్రీస్ US, దుబాయ్, తర్వాత UK, ఆస్ట్రేలియా మేజర్ ప్లేసెస్లో చేస్తున్నాము. ఎందుకంటే మన క్లయింట్స్ చాలామంది అక్కడికి వెళ్తున్నారు మనల్ని నమ్మి. అండ్ అక్కడ నుంచి వచ్చే క్లయింట్స్ కూడా చాలామంది వస్తారు అక్కడ బుక్ చేసుకొని. సో వాళ్ళకు కూడా మనది ఉంది, అక్కడ ఉంది, ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ మన వాళ్ళు ఉంటారు అనేది ఎంతైనా ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక హాయిగా ఉంటుంది కదా. సో అందుకని వీఆర్ ప్లానింగ్ ఆల్ దట్. యా, అండ్ బెస్ట్ డీల్స్ అనేది మాత్రం నేను చెప్పగలను మీరు ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే. అది సర్వీస్ చాలా ఇంపార్టెంట్, అందరికీ ప్రైసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రైసింగ్ అన్నది నోబడీ కెన్ బీట్ అవర్ ప్రైసెస్, సో దట్ ఈస్ గివెన్. సో వీటన్నిటితో పాటు కూడా ఇప్పుడు ఏంటంటే మాకు చాలామంది పార్ట్నర్స్ అవుతాము, ఎక్స్పాండ్ చేయాలి అది ఇది అని అంటున్నారు. కాబట్టి వీఆర్ అట్ ఎ స్టేజ్ నౌ టు యాక్చువల్లీ అనౌన్స్ దట్ ఇన్ ఫ్యూ వీక్స్ టైం ఫ్రాంచైజీ మోడల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి డిస్ట్రిక్ట్కి, ప్రతి సిటీకి ఎవరో ఒకళ్ళు పాయింట్ RL ఒక సెటప్ ఉంటుంది. హైదరాబాద్ ఒకటి ఉంది కదా సార్? హైదరాబాద్లో ఒకటి ఉంది. మేబీ దెర్ విల్ బీ 1 or 2 more, బట్ వేరే చోట కూడా వేరే సిటీస్లో కూడా చేయడానికి. మెయిన్ యూఎస్పీ ఏంటంటే యూఎస్పీ ఈస్ అగైన్ బెస్ట్ డీల్స్, క్లయింట్ సర్వీస్ ఆ రెండిటికి అండ్ పర్సనలైజ్డ్ ఇది కస్టమర్ డిలైట్ ఉన్న చోట ఇక్కడ అదే అన్నిటికీ యూఎస్పీ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా నోబడీ కెన్ బీట్ ద ప్రైసెస్. ఆన్లైన్ ఉంటే కస్టమర్ డిలైట్ లేదు, ఎవరికి సంబంధం లేదు. పర్సనలైజ్ టచ్ అన్నది ఈ ఆన్లైన్ కన్నా మంచి ప్రైస్ మీరు ఎలా ఇస్తున్నారు? అంటే లైక్ మీ ప్రాఫిట్ తగ్గించుకుంటున్నారా? అంటే ఎలా? ప్రాఫిట్స్ మార్జిన్స్ తక్కువ అండ్ మాకు ఉన్న నెట్వర్క్ డిఫరెంట్ వెండర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ నుంచే తీసుకుంటాం. సో డివోషనల్ సంబంధించి కూడా మీరు తిరుపతి ఒకటే కాదు, పిల్గ్రిమేజ్ ప్యాకేజెస్ ఉన్నాయి, మెల్లిగా ఇంకా అని పెడతారు. అరుణాచలం అన్నీ ఉన్నాయి. బెస్ట్వి నేను చెప్పాను, దట్ డజంట్ మీన్ వేరే చేయమని కాదు. తిరుపతికి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం అని చెప్పాను అంతే. నేనంతా హైలైట్స్ చెప్తుంటాను కాబట్టి నేను తిరుపతి చెప్పాను. షిరిడి వెళ్ళాలనుకున్నాను, షిరిడి వెళ్ళొచ్చు. అండ్ దుర్గామాత గుడికి వెళ్ళాలనుకున్నాను, దుర్గమ్మ గుడికి. ఓకే.